నువ్వెందుకు పుట్టానైనా అని మనల్ని అడిగితే మనకసలు తెలియట్లేదు. ఇదిగో ఈ అమ్మాయి కోసం పుట్టానంటాడు ఒకడు. ఇంకొకడంటాడు నేను ఈ ఉద్యోగం సంపాదించడానికి పుట్టానంటాడు ఒకడు. మరొకడు ఇంకోటి చెప్తాడు, ఇంకోటి చెప్తారు. అసలు ఇవి చెప్పడానికా దేవుడు మనల్ని పిలుచుకుంది? ఇవి చెప్పడానికా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంది? మనం కూడా కొన్ని క్రియలు జరిగించాలట. ఆ క్రియల కోసమే దేవుడు మనల్ని కూడా పుట్టించాడు. ఎందుకు ఆ యొక్క విషయాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం? యేసుక్రీస్తు వారు పుట్టిన మొదలుకొని చనిపోయేంత వరకు ఒకటే గోల్ కలిగి ఉన్నాడు. నేను పరలోకం నుంచి ఎందుకు పంపబడ్డాను? ఆ పనులన్నింటినీ కంప్లీట్ చేయాలనుకున్నాడు. తండ్రి తన కొరకు రాయించిన ప్రతి ప్రవచనాన్ని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద పరలోకం చేరుకోవాలనుకున్నాడు. అలా పరలోకం చేరుకునేంత వరకు ఏ ప్రవచనం విడిచిపెట్టలేదు. మీరు గత సెషన్లో కూడా మీరు విన్నారు, దప్పి కొనుచున్నాను అని ఆయన పలకడం జరిగింది. ఎందుకు పలికానని ఈ మాట అని అంటే ప్రవచనం నెరవేరాలంటున్నాడు. అంటే చనిపోయేటప్పుడు కూడా ప్రవచనాన్ని నెరవేర్చాలి, నా కొరకు రాయబడిన ప్రతి ప్రవచనాన్ని నేను కంప్లీట్ చేయాలి అని ఒకే ఒక సత్సంగంతో ముందు కొనసాగుతున్నాడు. ఎంత అద్భుతమైన ఖచ్చితత్వంతో కూడిన కమిట్మెంట్ కలిగి ముందుకెళ్తున్నాడు ఆయన. అలాంటి కమిట్మెంట్ మనలో కూడా కనబడాలంటున్నాడు. మన కొరకు కూడా కొన్ని క్రియలు, కొన్ని పనులు మనకి నిర్ణయించేటట్ట ఆ పనిని కంప్లీట్ చేసి పరలోకం చేరుకోవాలని చెప్తున్నాడు. సరే,